అయ్యా ఏంటి రమ్మన్నా? ఏదో తొడగమని మెసేజ్ వచ్చిందిరా. ఒరే ఇది ఇంగ్లీష్ లో ఉందో నాకు తెలదా, ఇది ఎటు చూడరా. మెసేజ్ చదివేసిన తర్వాత డిలీట్ చేసేయండి అని ఉంది. బాగా చదివేవా? చదివాను. చదివిందంత గుర్తుందా? బ్రహ్మాండం గుర్తుంది. ఏమన్నా కావునా ఐఏఎస్ ఆఫీసర్ ఎగ్జామ్ అనుకున్నా అంతే. చదుదాపు గుర్తుంది కదా, డిలీట్ చేసే. ఓకే బాయ్. మెసేజ్ చదివాను, గుర్తుందన్నా చెప్పకుండా వెళ్ళిపోతున్నా. చెప్పింది కదా. ఏం చెప్పు? చదివిన తర్వాత డిలీట్ చేసేమని ఉంది. అది కాదు, చదివిందంతా కూడా అంతా గుర్తుంది తెలుసు అన్నా. అదేదో చెప్పాలి కదా. ఏదో తేడాగా ఉందేంటి? అదే మెసేజ్ చదివిన తర్వాత డిలీట్ చేసేమని ఉంది. అదే ఉంది మెసేజ్. ఏదో నాటకాలు చేయక అది బాబోయ్, అదే ఉంది. ఏమీ లేదు, మెసేజ్ చదివిన తర్వాత డిలీట్ చేయండి అని ఉంది అంతే. ఓహో సార్. ఏంటి సార్, నా ఫోన్కి మెసేజ్ వచ్చింది సార్. నాకు ఇంగ్లీష్ రాదు. అదేదో చదివేసి చూడన్నా, అంత చదివేసి డిలీట్ చేయాలని ఉంది అన్నాడు. అయితే చదివేటాను, చదివాను, అంత గుర్తుందా? ఉందన్నారు. చెప్పకుండా వెళ్ళిపోతుంది. ఏంటంటే డిలీట్ చేసేమని ఉన్నాను. నాటకాలు చెప్తాను. అయ్యో నాటకం కాదు. ఏంటి మెసేజ్ వచ్చిందండి, చదవమన్నానండి, చదివండి. ఏముందన్నానండి, ఈ మెసేజ్ చదివిన తర్వాత డిలీట్ చేసి ఉందన్నానండి. అయితే డిలీట్ చేసి చదివే కదా, డిలీట్ చేశానండి. అదే మెసేజ్ మళ్ళీ మెసేజ్ చెప్పండి. ఇంతకు అందులో మెసేజ్ లో ఏముందయ్యా? అదే నేను అడిగింది సార్. చదివావు కదా సార్? అదే ఉంది సార్. అదే ఏముంది? చదివింది డిలీట్ చేసేమన్నాను సార్. సార్ అక్కడికి నేను అడిగాను సార్, నీకు చదివినంత గుర్తుందా అన్నాడు. మరి ఏంటని చెప్పాలి కదా, చెప్పకుండా డిలీట్ చేసి అందులో ఏముందో చెప్పు. అయ్యి బాబోయ్, ఏముంది? ఏం డిలీట్ చేసావు? నిజంగానండి, నా మీద ఒట్టండి, మా మామ మీద ఒట్టండి, ఏమంటే ఇవాళ మా అమ్మ మీద కూడా ఒట్టండి. అంటే నేను పోవాలి, మా మామ పోవాలి, నువ్వు నిజం చెప్పావు. నిన్ను बाय बाय, टाटा, गुड बाय, गया।